అందరికీ నమస్కారం. మనం ట్రిగనామెట్రీలో ఎక్సర్సైజ్ నెంబర్ 6Cలో ఉన్నాం. ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మనం సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. ఏం డిలే లేకుండా డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ cos alpha equal to -3/5, if cos alpha equal to -3/5 and sin beta equal to 7/25. చలో ఓకే, cos alpha ఇచ్చాడు, sin beta ఇచ్చాడు. వేర్ ఇవి ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ మీకు ఇంతకుముందు ఇదే మోడల్ ప్రాబ్లం ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను నేను. ఆల్ఫా బీటాలు ఏ క్వాడ్రాంట్స్లో ఉన్నాయని చెబుతున్న ఈ చిన్న కండిషన్స్ని చిన్నవే కదా అని చెప్పి చిన్న చూపు చూడకండి. పెద్ద ప్రమాదాలకి దారి తీసేంత దమ్ము వాళ్ళ దగ్గర ఉంటుంది. సో కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఆల్ఫా లైస్ బిట్వీన్ 90 degrees and 180 degrees. Alpha lies between 90 and 180. That means alpha belongs to second quadrant. So alpha second quadrant. And beta lies between 0 and 90. 0 and 90. That means beta belongs to first quadrant. This is important. Then find the values of tan alpha plus beta, sin alpha plus beta. Tan alpha plus beta అని కనుక్కోవాలి, sin alpha plus beta అని. చాలా సింపుల్ ప్రాబ్లం, చాలా హ్యాపీ లెర్నింగ్. చలో ముందు మనం సరదాగా sin alpha plus beta అని కనుక్కుందాం. సరదాగా అంతే, ఏం లేదు పెద్ద, అదైనా ఏదైనా కనుక్కో. sin alpha plus beta అని కనుక్కుందాం. ఒక చిన్న ఏదో ఆలోచనతో చేస్తాను నేను. sin of alpha plus beta. సరే, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలంటే మనకి దీని ఫార్ములా తెలిసి ఉండాలి. మనకు ఆల్రెడీ ఎన్నోసార్లు చేసాం. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మరి వీళ్ళ వాల్యూస్ తెలిసి ఉండాలి కదా మనకి. సైన్ ఆల్ఫా ఉందా మన దగ్గర? లేదు. కాస్ ఆల్ఫా ఉంది. దీని సహాయంతో సైన్ ఆల్ఫాని ముందు మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. కాస్ బీటా ఉందా? లేదు. సైన్ బీటా ఉంది. కాబట్టి కాస్ బీటాని తయారు చేసుకోవాలి. కాస్ ఆల్ఫా ఉంది, సైన్ బీటా ఉంది. సో ఇవి రెండు రెడీమేడ్గా ఉన్నాయి, ఇవి రెండు లేవు. వీటిని కనుక్కున్న తర్వాత సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. చలో, సైన్ ఆల్ఫా కావాలి మనకంటే ముందు కాస్ ఆల్ఫాకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం. ట్రయాంగిల్లో ఆల్ఫా ఎక్యూట్ యాంగిల్ తీసుకొని ట్రయాంగిల్ ప్రకారం ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోట్ అడ్జసెంట్ సైడు హైపోటెనస్ 3, 5. ఆటోమేటిక్గా మీకు తెలిసిందే, పాత కదా, ఇది 4. సో ఇప్పుడు చెప్పండి, ఆ ట్రయాంగిల్ చూసుకుంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఏ క్వాడ్రాంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వాడ్రాంట్లో ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా ఎటు పాజిటివే, కాబట్టి మనకి పాజిటివ్ ఆన్సరే వస్తుంది. సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 4/5. ఓకే, సైన్ ఆల్ఫా తయారైంది. కాస్ బీటా కావాలి. ఇందులో చూశారు, దీన్ని చూడొద్దు, ఇది ఆల్ఫాకి సంబంధించిన ట్రయాంగిల్. కాస్ బీటా కావాలంటే బీటాకి సంబంధించిన ట్రయాంగిల్ అది ఉంది దీనికి. సో ఇంకో ట్రయాంగిల్, ఇక్కడ అక్యూట్ యాంగిల్ బీటా, మనకి సైన్ బీటా ఇచ్చాడు 7/25. అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్ 7/25. ఆ రకంగా ఇది 24. ఇది మనకు తెలిసిన ట్రిప్లెట్లే కాబట్టి డైరెక్ట్ రాస్తాం. లేదంటే మీరు చేసుకోవచ్చు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇక్కడ హైపోటెనస్ స్క్వేర్ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. సో 24. సో దీని నుంచి మనకేం కావాలి? కాస్ బీటా కావాలి, ఎందుకంటే సైన్ బీటా ఉంది ఆల్రెడీ. కాస్ బీటా ఈక్వల్ టు adjacent side by hypotenuse 24/25 and beta is in first quadrant కాబట్టి కాస్ ఎట్లా ఏవైనా పాజిటివ్ కాబట్టి ఇది కూడా పాజిటివే. సో ఇది చాలా జాగ్రత్త, వాల్యూస్ రాయటం ఇంపార్టెంటే. ఆ యాంగిల్స్ క్వాడ్రాంట్స్ని బట్టి అవి పాజిటివా నెగిటివా ఒకసారి చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో కావాల్సిన పదార్థాలు అనేవి సిద్ధంగా ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4/5 సైన్ ఆల్ఫా 4/5 ఇంటూ 24/25 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా 4/5 ఇంటూ 24/25 ప్లస్ కాస్ ఆల్ఫా -3/5 ఇంటూ సైన్ బీటా 7/25. చలో 24 4s are 96/125 ప్లస్ ఇంటూ మైనస్
3 7s are 21 by ఇది కూడా 125. దట్ గివ్స్ యూ 96 minus 21 75 అంతే కదా. 6 minus 1 5, 9 minus 2 7, 75 by 100 125 25 3s are 25 5s are. So answer is 3/5. Answer is 3/5. ఎవరిది? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనిపెట్టేసా. क्या बच गया? tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే దీనికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాను తయారు చేసాం కదా, అలాగనే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాను కూడా తయారు చేయొచ్చు మనం, అవునా కదా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాను తయారు చేయొచ్చు. ఎందుకు? మన దగ్గర సైన్ ఆల్ఫా ఉంది, సైన్ బీటా ఉంది, కాస్ ఆల్ఫా ఉంది, కాస్ బీటా ఉంది. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాను కూడా కనుక్కుంటే ఆల్రెడీ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan అంటే ఫార్ములా ఏంటి? సైన్ బై కాసే కదా. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడ్ చేస్తే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 3/5ని కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చేదే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అట్లా tan ఆల్ఫా ప్లస్ బీటాని కనుక్కోవచ్చు. అదొక రకమైన మార్గం. ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళతో సంబంధం లేకుండా tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకు ఫార్ములా ఉంది కదా, tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఉంది కదా. సో దాని హెల్ప్ తీసుకుని కూడా మనం ఆ ఫార్ములా నుంచి కూడా కనుక్కోవచ్చు. 2 రకాల మార్గాలు ఉన్నాయి. మీ ఇష్టం, మీ దారి మీది, నా దారి నాది. నా దారిలో కూడా మీరు రావచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాని కనుక్కుంటా. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ రెడీమేడ్గా వాల్యూస్ ఉన్నాయిగా. మళ్ళీ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే tan ఆల్ఫా కనుక్కోవాలి, tan బీటాలు కనుక్కోవాలి. సో నేనేం చేస్తా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా రాస్తా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. కాస్ ఆల్ఫా మైనస్ 3/5 ఇంటూ కాస్ బీటా 24/25 మైనస్ సైన్ ఆల్ఫా 4/5 ఇంటూ సైన్ బీటా 7/25. చలో, సో మైనస్ 72 అంతే కదా. 24 3s are 72/125 మైనస్ 7 4s are 28/125. సో మైనస్ 72 మైనస్ 28 మనం కలిపితే మైనస్ 100/125. 25 4s are 25 5s are. దిస్ ఈజ్ మైనస్ 4/5. ఎవరు మైనస్ 4/5? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో మనకు కావాల్సిన tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాలో సబ్స్టిట్యూట్ చేయండిగా. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 3/5 బై కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 4/5. సో 5 मर गया, మైనస్ 3/4 मिल गया. ఇట్లా ఇంకో ప్రాసెస్ మీకు ఓవరాల్గా చెప్పింది అర్థమైంది కదా. tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా అనే ఫార్ములా నుంచి కూడా tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాని కనుక్కోవచ్చు. మరి tan ఆల్ఫా tan బీటాలు ఎట్లా వస్తాయనుకుంటున్నారా? ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, దీంట్లో tan ఆల్ఫా వస్తుంది, దీంట్లో tan బీటా వస్తుంది. బట్ ఆ క్వాడ్రాంట్స్ ఇంపార్టెంట్. సెకండ్ క్వాడ్రాంట్లో tan నెగిటివ్ కాబట్టి tan ఆల్ఫా వచ్చేది మైనస్లో వస్తుంది. సో ఆ పద్ధతిలో ట్రై చేయాలనుకుంటే మీకు నేను చేసింది సొంతంగా చేసిందే మాకు తృప్తినిస్తుందని మీ ఫీలింగ్ అయితే చేసుకోండి. చేయాలి కొత్తగా నేను చెప్పిన పాస్ చేస్తాను. సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ బిట్లో సెకండ్ ప్రాబ్లం. 0 less than a less than b less than π/4. దీని అర్థం ఏంటి చెప్పండి? ఏబీలు వీళ్ళిద్దరూ 0కి π/4కి మధ్యలోనే ఉంటారు. అంటే ఏ వాల్యూ అయినా బి వాల్యూ అయినా 0కి 45 degrees మధ్యలోనే, చిన్న యాంగిల్స్, చోటా యాంగిల్స్. అండ్ మళ్ళీ ఏబీలలో ఏ చిన్నది బి పెద్దది. ఆ 45 లోపే ఇద్దరు, కానీ ఆ ఇద్దరిలో మళ్ళీ బి పెద్దది, కొంచెం పెద్దది, ఏ కొంచెం చిన్నది. సో మన దగ్గర ఇది ఇచ్చిన కండిషను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ ఉంది. ఫైండ్ tan 2a. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం చెప్పుకునే క్లాస్ అండి. ఇప్పుడు ఎట్లుంటాయంటే కొన్ని మ్యాథ్స్ చాప్టర్లలో ఒకటే ప్రాబ్లం ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది. కొన్ని చాప్టర్లు అట్లుంటాయి.
కొన్ని చాప్టర్లు ఎట్లుంటాయంటే ఆ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం ఏదో ఒక ఇయర్లో వస్తుంటుంది. అట్లాంటి ఎక్సర్సైజ్ మంది ట్రిగనామెట్రీ ఇప్పుడు మనం రన్ చేస్తుంది. ప్రతి ప్రాబ్లం ఏదో ఒక ఎక్సర్సైజ్లో వచ్చే ఉంటుంది, ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లమ్సే అనమాట. ఈ సంవత్సరం ఈ ప్రాబ్లమ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్రాబ్లం. అంటే ఈ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లము ఈక్వల్ వెయిట్ ఉన్నవే. ఆల్మోస్ట్ 90% అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, tan 2a ఎట్లా కనుక్కుందాం చెప్పండి ఇప్పుడు. ఎనీ ఐడియా, ఎనీ ఆలోచన? tan 2a, tan 2aని నేను చాలా గమ్మత్తుగా రాస్తా. ఇలా కూడా ఉంటుందా సార్? ఇట్లా కూడా రాస్తారా? ఇట్లా కూడా రాస్తారా అని మీరు ఇప్పుడు తెలుసుకొని రాబోయే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలానే రాస్తాము, దానికి అలవాటు పడండి. అంటే ఇట్లా కూడా ఉంటాయని మీకు అర్థం కావాలి. సో అందుకని ప్రాక్టీస్ వల్ల మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం. tan 2aని అసలు ఇందులో b అనే టర్మ్ ఉందా చెప్పండి? కానీ మనకిచ్చిన క్వశ్చన్లో sin ఆఫ్ a ప్లస్ b, cos ఆఫ్ a మైనస్ b, b కాంబినేషన్లతో ఉన్నాయి. మరి tan 2a అట్ట కనుకుంటే b ఒక్కదాన్ని వదిలేసి. సో tan 2a చూడండి, చాలా గమ్మత్తుగా రాద్దాం. tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b. tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b అని రాస్తున్నాను tan 2aని. తప్ప? కాదు. b కట్ అయిపోతే a ప్లస్ a 2a మిగులుతుంది. సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఉంది అసలు లొసుకు. అంటే ఈ ఐడియా రావడం కొద్దిగా కష్టమవుతుంది. tan 2aని బీల కాంబినేషన్లో తయారు చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఆ ఆలోచన రావడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. బట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుంది. ఈసారి ఎట్లాంటి క్వశ్చన్ చూడగానే ముందు ఓహో ఇది బీలతో లింకప్ అయి రాసే అవకాశం ఉందేమో చూద్దామని అట్లా ట్రై చేస్తారు. సో అట్లా అలవాటు పడతారు కూడా. ఓకే, ఇలా రాయటం వల్ల ఏంటి ఉపయోగం మరి ఇంతకీ? tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b రాయటం వల్ల ఒక్కసారి చూడండి, ఈ బ్రాకెట్ని తీసేద్దాం, స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం. ఇది tan a ప్లస్ b ఫార్ములా చూడండి. ఇదంతా a అనుకోండి, ఈ బ్రాకెట్లో ఉన్నదంతా a, tan a ప్లస్ ఇది b అనుకోండి, tan b. సో tan a ప్లస్ b ఫార్ములా అయింది. సో tan a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan a, ఇదంతా a, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇది సంగతి. సో tan 2a కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి ఎవరి అవసరం ఉంది? మన దగ్గర ఉన్నాయా ఇవి? tan a ప్లస్ b ఉందా? లేదు. tan a మైనస్ b ఉందా? లేదు. sin a ప్లస్ b ఉంది, cos a మైనస్ b ఉంది. సో వీళ్ళ సహాయంతో, వీళ్ళ హెల్ప్ తీసుకొని మనకు sin a ప్లస్ b నుంచి tan a ప్లస్ bని తయారు చేయాలి. tan a ప్లస్ bని తయారు చేయాలి. దీని నుంచి దీన్ని తయారు చేయాలి. దీని నుంచి దీన్ని తయారు చేసుకుందాం. చల్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ a ప్లస్ బి ఎక్యూట్ యాంగిల్ a ప్లస్ బి అనుకుందాం. ఎక్యూట్ యాంగిల్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఏబీలు రెండు కూడా 45 కంటే తక్కువే, చిన్నవి. 45 కంటే చిన్నవి, రెండు చిన్నవే. రెండు 45 కన్నా తక్కువే. మీరు ఏవైనా రెండు నెంబర్లు సెలెక్ట్ చేసుకోండి. 45 కన్నా తక్కువ మీ ఇష్టం వచ్చిన రెండు నెంబర్స్ని కలపండి. 45 కన్నా తక్కువ ఉండాలి ఆ టూ నెంబర్స్. ఒకటి 30, ఒకటి 20 తీసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చినది. 45 కన్నా బిలో ఉండే రెండు నెంబర్లను కలపండి, 90 కంటే తక్కువే వస్తుంది. సో ఏబీలు రెండు 45 కన్నా చిన్నవే కాబట్టి a ప్లస్ బి ఖచ్చితంగా ఎక్యూట్ యాంగిలే అవుతుంది, 90 డిగ్రీస్ కన్నా తక్కువే. సో ఇక్కడ a ప్లస్ బి తీసుకోవడంలో తప్పలేదు. సైన్ రేషియో ప్రకారం ఇది ఆపోజిట్ సైడ్ బై ఇది హైపోటెనస్. అంటే ఇది 24, ఇది 25. అంటే మనం తరతరాలుగా రాస్తూనే ఉన్నాం. ఇది 7 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ నుంచి స్పష్టంగా మీకు tan a ప్లస్ బి తయారు చేయటం వచ్చు కదా. సో tan a ప్లస్ బి ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 24/7 తయారు అయ్యింది. tan a ప్లస్ బి రెడీ అయింది. మేకప్ వేసుకొని పెళ్ళికి రెడీ అయింది. పెళ్ళి కొడుకు రెడీ అయ్యాడు, పెళ్ళి కూతురు రెడీ అయ్యాడు. tan a మైనస్ బిని రెడీ చేద్దాం. tan a మైనస్ బి కావాలంటే cos a మైనస్ బి నుంచి వస్తుంది. సో దానికి మనం సెపరేట్ ట్రయాంగిల్ వేద్దాం. సెపరేట్. సో ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ a మైనస్ బి తీసుకుందాం. మళ్ళీ ఒక క్వశ్చన్, a మైనస్ బి ఎక్యూట్ యాంగిల్ అవుతుందని మనం ఎట్లా చెప్పగలం? సేమ్ ఏబీలు రెండు 45 కంటే చిన్నవి.
45 కన్నా చిన్నగా ఉండే ఏ 2 యాంగిల్స్ అయినా తీసుకొని సబ్ట్రాక్ట్ చేయండి, ఒకదాంట్లో నుంచి ఒకటి, ఖచ్చితంగా 90 కన్నా చిన్న నెంబర్ వస్తుంది, ఎక్యూట్ యాంగిల్ వస్తుంది. సో తప్పలేదు, ఎక్యూట్ యాంగిల్, A - B ఎక్యూట్ యాంగిల్. ఇదేంటిది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5. 45 కంటే తక్కువైనవి తీసుకోండి, అంటే 0 కన్నా ఎక్కువైనవి, 0కి 45కి మధ్యలోవి ఏ 2 యాంగిల్స్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేసినా మనకు వచ్చేది ఎక్యూట్ యాంగిలే. సో cos A - B = 4/5 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది 3 అని మనకు తెలిసింది. సో దీని నుంచి tan A - B చెప్పండి ఎంత అవుతుందో. సో tan A - B ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. ఒక మిస్టేక్ జరిగింది, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అంటే ఇది మనం గుర్తుపట్టడం కూడా కష్టమే, ఆ మిస్టేక్ని. చిన్న చిన్న విషయాలు, అందుకనే మనం పెద్ద పెద్ద డ్యామేజ్లు దారి చేస్తాడు. ఇది మైనస్. ఎట్లయింది తెలుసా మైనస్? అది గెస్ చేయగలరా ఏమన్నా? వీడియో పాస్ చేసి ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఇది జనరల్గా అన్నమాట కాదు, నిజంగా మీ నుంచి ఆలోచన వస్తే బెస్ట్ అనమాట. tan ఆఫ్ A - B ఎందుకు -3/, అయిందంటే ఏబీలలో ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడు, ఏ చిన్న యాంగిల్, బి పెద్ద యాంగిల్. చిన్నది మైనస్ పెద్దది, A - B అంటే స్మాల్ యాంగిల్ మైనస్ బిగ్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 30 minus this is 40. 30 minus 40, you will get negative here. Negative value. A minus B is a negative value. So tan of negative angle, tan of suppose negative theta is always equal to negative tan theta. ఇది మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం. tan of negative angle is always equal to negative tan angle. So negative. So tan of negative value is equal to negative tan value. tan angle, నెగటివ్ యాంగిల్. రెండు ఒకటే కానీ మళ్ళీ 2 సార్లు ఎందుకు రాశాను, ఎట్లంటాడు ఈసారి. అందుకనే tan ఆఫ్ A - B, A - B ఒక నెగటివ్ వాల్యూ. సో tan ఆఫ్ నెగటివ్ వాల్యూ, tan ఆఫ్ నెగటివ్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెగటివ్ tan యాంగిల్. సో నెగటివ్ 3/4 కరెక్టే, కానీ 3/4 tan వాల్యూ, కానీ అది నెగిటివ్ అవ్వాలి. నెగటివ్ tan వాల్యూ నెగిటివ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న A - B ఒక నెగిటివ్ యాంగిల్ కాబట్టి. సో ఇక్కడ మైనస్ ఖచ్చితంగా వస్తుంది. ఈ మైనస్ మర్చిపోయామనుకోండి, ఇప్పటి నుంచి మనం రాంగ్ రూట్లో అడుగుపెట్టి ప్రయాణం చేస్తున్నట్టు. ఆన్సర్ వస్తుంది, ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది, రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. tan 2A కనుక్కుందాం. tan 2A ఈక్వల్ టు tan ఆఫ్ A + B 24/7 మైనస్ కదా, ఇది -3/4 బై 1 - 24/7 ఇంటూ -3/4. ఎల్సిఎం చేద్దాం. 24 4s are 96 - 7 3s are 21 బై 28. ఎల్సిఎం 7 4s are 28 బై, ఈ మైనస్ తీసేసి దీన్ని ప్లస్ చేసేద్దాం ఒకసారి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే, 7 4s are 28, 1s are 28. ఎల్సిఎం చేశాను నేను. ఇది 28 ఇక్కడ డినామినేటర్, 28 1s are 28 ప్లస్ 24 3s are 72 బై 7 4s are 28. ఎల్సిఎం 28 కట్, 96 - 21 75 బై 100. సో 25 3s are 25 4s are, thus it is 3/4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. మళ్ళీ 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 అదే వచ్చింది, ఆ టైప్దే వచ్చింది. దీని సంగతి కూడా చూద్దాం మనం. థర్డ్ ప్రాబ్లం ఫస్ట్ బిట్లో A + B A ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఓకే, ఒక గోళ వదిలిపోయింది. ఇది ఎక్యూట్ యాంగిల్, ఇది ఎక్యూట్ యాంగిల్, ఒక గోళ వదిలిపోయింది. సచ్ దట్ సైన్ ఆఫ్ A + B వాల్యూ ఇచ్చాడు, tan A వాల్యూ ఇచ్చాడు. సో A + Bలలో ఒక ట్రిగనామెట్రిక్ రేషియో, ఏలలో ఒక ట్రిగనామెట్రిక్ రేషియో ఇచ్చాడు. మనం బీలలో ఒక ట్రిగనామెట్రిక్ రేషియో కనుక్కోవాలి, అంటే కాస్ B కనుక్కోవాలి. ఇందాకట్లాగానండి, సేమ్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలా తయారు చేసుకోవాలంటే ఈ బీని, ఈ A + B, ఈ A, ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో B వచ్చేటట్టు చూసుకోవాలి. కాస్ Bని ఎలా తెలివిగా రాయాలో తెలుసా? దీన్ని ఎట్లా తెలివిగా రాయాలంటే బీని మార్చొద్దు, కానీ ఈ B వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ అయి ఉండాలి. అంటే A + B A
వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ బి అవ్వాలి, అలా రాయాలి బిని. సో అలా ఎలా రాస్తాము, నేను రాసి చూపిస్తాను. కాస్ ఆఫ్ బి, నేను చూడండి నేను రాస్తున్నాను, ఏ ప్లస్ బి, ఏ ఇద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తా, ఏం మిగులుతుంది, ఏ ప్లస్ బిలోంచి ఏని సబ్ట్రాక్ట్ చేస్తే ఏం మిగులుతుందండి, ఏ కట్ అయితే కాస్ బీనే మిగులుతుంది. కాస్ బీనే, కానీ ఎలా మార్చి రాసాం మనం, బీని ఈ రెండు యాంగిల్స్ యొక్క కాంబినేషన్ అయ్యేలాగా రాస్తాం. అట్లా రాయటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇప్పుడు ఇది ఏ, నా చేతి కింద ఉన్నది ఏ, ఇది బి అనుకోండి, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఆ వాల్యూస్ కూడా మన దగ్గర ఉండే, వాటి హెల్ప్ తీసుకొని వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అట్లా మనకి కాస్ బి వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. చేద్దాం. నేనేం ఆలోచిస్తున్నా అంటే, ఇంకో మెథడ్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. ఏం సార్ ఆగిపోయాడు ఒక నిమిషం అనుకోకండి, ఇంకో రకంగా ఏదైనా ఆలోచన ఉందని నా మైండ్లో ఏదో ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందా అని మైండ్లో ఒక క్యాలిక్యులేషన్ ఇస్తున్నాను. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఈక్వల్ టు 24/25. అందులో అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ బి ఒక్కటే మనం సబ్స్టిట్యూట్ చేయం, సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, సైన్ బి కూడా లేదు మన దగ్గర, ఆగిపోయాయి. అందుకని ఆ ఆలోచనతో ఆగిపోయా. సో మనం ఈ ప్రాసెస్లో వెళ్ళిపోతాం. బట్ ఏదో ఒకటి వస్తుంది, ఆ ప్రాసెస్ చేసుకుంటే పోతే వస్తుంది. ఏదో కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, వస్తుందేమో కానీ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. మనకు తెలిసిన ప్రాసెస్లో వెళ్ళిపోతున్నా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ వస్తుంది. కాస్ ఫార్ములాలు గుర్తుంది కదా, ఇక్కడ మైనస్ వస్తే ఫార్ములా ప్లస్ వస్తుంది. సైన్ ఏ సైన్ బి, బి అంటే బి రాశారు, ఇక్కడ బిగా ఉన్నది ఏ. సరే, ఇప్పుడు మనకి వీళ్ళ వాల్యూస్ కావాలి. కాస్ ఏ ప్లస్ బి ఎట్లా వస్తుంది మనకి, సైన్ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బి వచ్చేస్తుంది. కాస్ ఏ ఎలా వస్తుంది, టాన్ ఏ ఉంది కాబట్టి కాస్ ఏ వస్తుంది. సైన్ ఏ ప్లస్ బి ఉన్నది ఆల్రెడీ రెడీగానే, సైన్ ఏ ఇది కూడా అంతే, టాన్ ఏ ఉంది కాబట్టి సైన్ ఏ కూడా వస్తుంది. మరి అది ఉంటే ఇవి ఎట్లా వస్తాయి సార్ అంటే, ఇప్పుడు దాకా మనం చేసిందండి ట్రయాంగిల్ వేసాను, ట్రయాంగిల్ వేసాను. సో ఏ ప్లస్ బిని ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కదా, ఏ ప్లస్ బిని ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ మీరు ఏ ప్లస్ బిని తీసుకోవచ్చు, ఎక్యూట్ యాంగిల్ ప్లేస్లో ఏ ప్లస్ బిని తీసుకోవచ్చు. చెప్పండి, సైన్లో ఎంత ఇచ్చాడు, 24/25, ఆపోజిట్ సైడ్ 24, హైపోటెనస్ 25 అండ్ దిస్ ఇస్ 7 ఆబ్వియస్లీ. దెన్ వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి adjacent side by hypotenuse. So 7/25, isn't it? 7/25 into cos A. So to get cos A, you obtain cos A from tan A using right angle triangle. So as it is given A is an acute angle, so you can take here A, and this is opposite side by adjacent side, and this is 3 here and 4 here, so obviously it is 5. Now tell cos A from this triangle, adjacent side by hypotenuse, so 4/5. అర్థమైందండి నేను చెప్పింది. మన భాష కానీ భాషలోకి పోతే కొంతమంది ఇబ్బంది పడతారు. కాస్ ఏ, ఈ ట్రయాంగిల్ నుంచి టాన్ ఏకి ట్రయాంగిల్ వేసాను, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇది 5 అని తెలుసు. కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అందుకని 4/5. ఓకే, ఊరికే అట్లా మంచి మంచి. సైన్ ఏ ప్లస్ బి, ఓకే ఆల్రెడీ మనకు సైన్ ఏ ప్లస్ బి ఉంది కదా, ఒక పని తగ్గిపోయింది. 24/25 ఇంటూ సైన్ ఏ, సైన్ ఏ అంటే ఈ ట్రయాంగిల్కి రండి, ఇక్కడికి పోయారు, ఇది ఏ ప్లస్ బి ట్రయాంగిల్, ఇది ఏ, సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెనస్ 3/5 అంతే. దీన్ని రిపేర్ చేస్తే వచ్చేదే కాస్ బి. 7 4s are 28/125 plus 24 3s are 72/125, 100/125. So 25 4s are 25 5s are, so 4/5 is the answer. Next problem ki late lekunda వెళ్ళిపోదాం. చలో, fourth problem. tan alpha minus tan beta value m అట, cot alpha minus cot beta value n అట, cot of alpha minus beta value ఇదని మనం ప్రూవ్ చేయాలట. ఓకే ఓకే, చేద్దాం. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఇది రావాలి అంతే కదా ఇప్పుడు. సో
దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా ఏదైనా అడ్డుపడితే అప్పుడు ఈ కండిషన్స్ని వాడదాం. ముందైతే మనం కనుక్కోవాల్సింది స్టార్ట్ చేద్దాం. ముందే మనకి ఏమేం కావాలో తెలియదు కదా. ముందే మనకి తెలిస్తేనేమో దాన్ని మనం లాంగ్ విజన్ ఉంటే మాత్రం ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏమేమి వస్తాయో మనం ముందుగానే ఇమాజిన్ చేసుకొని ఆ వచ్చే వాటి వాల్యూస్ మన దగ్గర ఉన్నాయా లేవా, లేకపోతే వాటిని ముందే తయారు చేసుకొని పెట్టుకొని ఈ ఫార్ములా స్టార్ట్ చేయాలి. ఎట్లంటే ఎగ్జాక్ట్గా ఎట్లంటే కుకింగ్ సారీ ఊరికే వంట గురించి మాట్లాడతాం. ఏం కాదు, లైట్ తీసుకొని వదిలేయండి. వంట చేసుకునేటప్పుడు మనకు కుకింగ్కి సంబంధించిన వస్తువులు ఇప్పుడు ఇవాళ మనం ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. నా కర్రీకి ఏమేమి ఐటమ్స్ కావాలో ప్రిపేర్ చేసే మమ్మీ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ముందే ఆనియన్స్ ఇంకేవో అన్నీ రెడీ పెట్టుకున్నాక కుకింగ్ స్టార్ట్ చేస్తారు. అదే మనలాంటి బ్యాచిలర్స్ ఏం చేస్తారంటే నేను కాదు మనలాంటి జెంట్స్ మగవాళ్ళు వంట ఎట్లా ఉంటుంది అంటే దాదాపుగా కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది ఐటమ్. కుకింగ్ ప్రాసెస్ మొదలు పెడతాం, ఏదో ఉన్నదాంతో మొదలు పెడతాం, అప్పుడు చెప్తాం, అప్పుడు గుర్తుకొచ్చింది మనకు ఐటమ్. షాప్ దగ్గరకు ఉంటేనే ఉరుక్కుంటూ పోయి అప్పుడు తీసుకొస్తాం, లేదంటే సరే ఇది ఒక్కటి లేకుండా వంట చేసేద్దామని కాంప్రమైజ్ అవుతాం. ఇంకా ఇక్కడ అట్లా కాదు, కంపల్సరీగా మనకు అన్నీ కావాలి. బట్ ముందే మనం ఇమాజిన్ చేయలేనప్పుడు మన ప్రాసెస్లో మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం, అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుందాం. ఈలో పాడైపోయేది ఇక్కడ ఏమో ఉంటుంది కదా. కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా 1 + కాట్ ఆల్ఫా కాట్ బీటా బై కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా. ఈ ఫార్ములా చదువుకొని వచ్చాం కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది కదా మనం కనుక్కోవాల్సింది. సో ఇది ఫార్ములా. దీంట్లో కావాల్సిన పదార్థాలు మన దగ్గర ఉన్నాయో లేదో చూద్దాం. కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా ఉంది, ఇగో కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఉంది అంటే దీని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది ఉన్నట్టే. కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఇంటూ కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా లేదు, కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా లేదు. సో ఇప్పుడు మనకి దీని అవసరం వచ్చింది, కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా కావాలి. సో మనం ఏం చేద్దామంటే టేక్ tan ఆల్ఫా మైనస్ tan బీటా ఈక్వల్ టు m. దీన్ని తీసుకొని tan ఆల్ఫా అంటే 1/cot ఆల్ఫా మైనస్ tan బీటా అంటే 1/cot బీటా అని రాయండి. తెలిసిందే కదా, m ఈక్వల్ టు m. tan ఆల్ఫా అంటే 1/cot, రెసిప్రోకల్స్. ఎల్సిఎం చేద్దాం ఇక్కడ. కాట్ బీటా ఇంటూ 1 కాట్ బీటా, కాట్ ఆల్ఫా ఇంటూ 1 కాట్ ఆల్ఫా బై ప్రొడక్ట్ కాట్ ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ టు m. కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా ఎంత? కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా ఉంది. అప్పుడు కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా ఎంత అవుతుందండి? -n అవుతుంది. మొత్తాన్ని మైనస్తో ఇంటూ చేయండి. మైనస్ కాట్ ఆల్ఫా మైనస్ని మైనస్ ప్లస్ కాట్ బీటా -n. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో -n బై కాట్ ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ టు m. దట్ ఇంప్లైస్ కాట్ ఆల్ఫా కాట్ బీటా అటు తీసుకురండి, mని వీళ్ళిద్దరిని ఇంటర్చేంజ్ చేయండి. -n బై ఇక్కడికి m వస్తుంది, ఇక్కడ కాట్ ఆల్ఫా కాట్ బీటా రెడీ అయింది. కాట్ ఆల్ఫా కాట్ బీటా రెడీ అయింది. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈక్వల్ టు 1 + కాట్ ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ టు -n/m బై కాట్ బీటా మైనస్ కాట్ ఆల్ఫా -n. సో 1 + ఇంటూ మైనస్ -n/m బై -n. కింద నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి పైన దాన్ని రివర్స్ రాద్దాం. n/m - 1 అని చేద్దాం. కిందది పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ n కాస్త పాజిటివ్ nగా మారుతుంది. అయిపోయింది. nని సెపరేట్ చేద్దాం, n/mకి 1కి. సో n/m, దీనికి డినామినేటర్ n మైనస్ 1/n. nని సెపరేట్ చేసి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా న్యూమరేటర్లో. సో దీనికి nని డినామినేటర్ చేస్తే 1కి n డినామినేటర్ చేస్తే n క్యాన్సిల్ అవుతుంది. సో 1/m మైనస్ 1/n. సక్సెస్, కర్రీ ప్రిపేర్ అయింది సక్సెస్ఫుల్గా. ఫిఫ్త్ బిట్ ఫస్ట్ రోమన్కి ఇది లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ బిట్లో లాస్ట్ క్వశ్చన్, సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో లాస్ట్ క్వశ్చన్. ఓకే, tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 7/24, tan ఆల్ఫా 4/3, tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, tan ఆల్ఫా 2 ఉన్నాయి,
వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఆల్ఫా బీటాలు ఫస్ట్ క్వాడ్రంట్లో. ప్రూవ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఈ రెండింటిని కలిపితే 90 degrees వస్తుంది. ఆల్ఫాని బీటాని కలిపితే 90 degrees వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓ పని చేద్దాం, tan బీటాని ఫైండ్ అవుట్ చేద్దాం. tan బీటాని ముందు కనిపెడదాం. tan ఆల్ఫా ఉంది కదా, tan బీటాని కనిపెడదాం. సో tan బీటా వాల్యూ రాయాలండి మనం. ఇప్పుడు దాకా మనం చేస్తూ ఉన్నదే tan బీటా ఎలా రాస్తారు, బీటాని ఎలా రాయాలి, ఈ రెండిటి కాంబినేషన్గా రాయాలి. ఆల్ఫా మైనస్ బీటాని, ఆల్ఫాని, ఆ రెండిటి యొక్క కాంబినేషన్ బీటా అవ్వాలి. సో బీటా ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫాల యొక్క కాంబినేషన్ అవ్వాలి. అట్లా రాయాలి బీటాని. ఇప్పుడు దాకా మనం చేయలేదు, 2 ప్రాబ్లమ్ చేసాం అట్లానే. సో చూడండి, నేను రాస్తాను tan ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. చూడండి, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకు బీటానే వస్తుంది. కావాలంటే మైనస్తో ఈ బ్రాకెట్ ఓపెన్ చేయండి. మైనస్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే ప్లస్ బీటా అని మిగులుతుంది. సో ఇది ఇట్లా రాయటం ఇంపార్టెంట్. ఇలా రాసిన తర్వాత tan ఆఫ్ ఇది ఏ ఇది మైనస్ బి అనుకోండి. tan a మైనస్ బి ఫార్ములా. సో tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సబ్స్టిట్యూట్ చేద్దాం. tan ఆల్ఫా ఇంత 4/3. రెండు వేరే ఆల్ఫా బీటా బోత్ ఆర్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే అసలు ఏ గోల్ ఉండదు అసలు ఈ ప్రాబ్లమ్స్లో, ట్రిగోనోమెట్రీలో అందరు పాజిటివే కదా ఫస్ట్ క్వాడ్రంట్లో. ఏదైనా సెకండ్ థర్డ్ క్వాడ్రంట్ అంటే అప్పుడు మనం కొంచెం కొద్దిగా అలర్ట్ అవ్వాలి ఇంతకుముందు కన్నా కూడా. మైనస్ tan ఆల్ఫా మైనస్ బీటా 7/24 బై 1 ప్లస్ 4/3 ఇంటూ 7/24 దట్ ఈక్వల్ టు 24 4s are 96 minus 21/72 by 72 1s are 72 plus 28/72. 72 cancel. 75/100 that equals to 3/4. 25 3s are 25 4s. So tan beta ఎంత వచ్చిందండి? tan beta 3/4 వచ్చింది. గమ్మత్తు వాల్యూ వచ్చింది చూడండి. tan ఆల్ఫానేమో 4/3 వచ్చింది, tan బీటానేమో 3/4 వచ్చింది. tan బీటా 3/4 అయితే కాట్ బీటా ఏమవుతుంది? 4/3 అవుతుంది. అంతే రెసిప్రోకల్. tan బీటాకి కాట్ బీటా రెసిప్రోకల్. ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చిందో, tan ఆల్ఫా వాల్యూ కాట్ బీటా వాల్యూ రెండు సేమ్ అయినాయి. అంటే tan ఆల్ఫా కాట్ బీటా బోత్ ఆర్ సేమ్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాట్ బీటా అయింది. అంటే దాని అర్థం ఏంటండి? ఆల్ఫా ప్లస్ బీటా 90 degrees అయినట్టే కదా. ఎట్లయిందంటారేమో. tan ఆల్ఫా ఈక్వల్ టు కాట్ బీటా. tan యొక్క కాంప్లిమెంటరీ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఇది. కాట్ కోటాంజెంట్ ఇది. సో tan ఒక యాంగిల్. ఇప్పుడు tan మీకు ఈ చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. tan 10 ఉందనుకోండి, ఇది కాట్ ఎంతకి ఈక్వల్ అండి? tan 10 వాల్యూ కాట్ ఎంతకి ఈక్వల్? 80కి ఈక్వల్. tan 10 కాట్ 80 సేమ్ యాంగిల్స్ ఉంటాయి. tan 30 ఉందనుకోండి, ఇది ఎంతకి ఈక్వల్? కాట్ 60కి ఈక్వల్. tan 30 వాల్యూ కాట్ 60 వాల్యూస్ ఖచ్చితంగా ఈక్వల్ అయితే. tan 50 ఉందనుకోండి, కాట్ 40కి ఈక్వల్. 40 అంటే tan యొక్క యాంగిల్ కాట్ యొక్క దీని కాంప్లిమెంటరీ యాంగిల్ 50 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 40, 30 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 60, 10 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 80. ఇప్పుడు చెప్పండి, నేను tan సమ్ యాంగిల్ కాట్ సమ్ యాంగిల్ వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు అంట. నేను ఇప్పుడు రివర్స్ చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు. వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు మీరు? ఈ యాంగిల్స్ గురించి ఏం చెప్తారు? వీళ్ళు ఈక్వల్ అయ్యారంటే ఖచ్చితంగా వీళ్ళు కాంప్లిమెంటరీ అయ్యారు. వీళ్ళు కాంప్లిమెంటరీ అయ్యారంటేనే ఈక్వల్ అయినట్టు. ఇప్పుడు దాకా మనం చెప్పింది అదే కదా. వీళ్ళు ఈక్వల్ ఎందుకు అయ్యారు? ఇవి కాంప్లిమెంటరీ అయినాయి కాబట్టి. వీళ్ళందరూ ఈక్వల్ ఎందుకు అయ్యారు? ఇవి కాంప్లిమెంటరీ అయినాయి కాబట్టి. వీళ్ళిద్దరు ఈక్వల్ ఎందుకు అయ్యారు? ఇవి కాంప్లిమెంటరీ అయినాయి కాబట్టి. సో వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారంటే వీళ్ళిద్దరు కాంప్లిమెంటరీ అవుతారు. tan ఆల్ఫా కాట్ బీటా ఈక్వల్ అయ్యారంటే ఆల్ఫా బీటాలు కాంప్లిమెంటరీ అయితే, కాంప్లిమెంటరీ మీనింగ్ ఇదే కదా, వాళ్ళిద్దరిని కలిపి 90 degrees వస్తుంది. లేదు అనుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ కాకుండా మాకు ఇంకో రకంగా చెప్పండి సార్ 90 degrees ఎట్లా వచ్చింది అనుకుంటే మీరు పని చేయొచ్చు.
ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా 90 అని ప్రూవ్ చేయాలి కదా. tan ఆల్ఫా ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా రాయండి. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. రైట్. tan ఆల్ఫా 4/3 ప్లస్ 3/4 tan బీటా 3/4 వచ్చింది బై 1 మైనస్ 4/3 ఇంటూ 3/4. 3 3 కట్టు 4 4 కట్టు 1 వస్తుంది. కింద 1 మైనస్ 1 జీరో వస్తుంది. డినామినేటర్ జీరో అయిపోయింది. పైన వాల్యూ ఎంత మనకు అనవసరం, వదిలేయండి. కింద డినామినేటర్ సంగతి చూడండి. 1 మైనస్ 1 జీరో అయింది. డినామినేటర్ జీరో అయితే అది అన్డిఫైన్డ్. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అన్డిఫైన్డ్ అయింది. tan ఏ యాంగిల్ దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది? tan 30, 45, 60, 90 దగ్గర, tan 90 దగ్గర. సో ఖచ్చితంగా ఇది 90 అయి ఉంటుంది. అన్డిఫైన్డ్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా 90. కథ. ఓకే, ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. మనం సెకండ్ బిట్ని ఇంకొక వీడియో చేద్దాం. ఎందుకంటే చాలామంది నాకు సార్ గంటన్నర మా డేటాలన్నీ అయిపోతున్నాయి అంటున్నారు. చెప్పేది ఎట్లాగో నేను చెప్పడమే. వీడియోల నెంబర్లు పెరుగుతాయి అంతే, ఏం లేదు, భయపడతారు. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 30 వీడియోలా అని గుండెలు బాధపడ్డారు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అంతే ఉంటుంది కదండి. ఒక పీరియడ్లో ఎంత చెప్తారు మీ సార్లు? ఒక 45 మినిట్స్ పీరియడ్లో 3 లెక్కలు అయితే గట్టిగా మాట్లాడుకుంటూ చెప్తే డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు వేయడం అనేది 3-4 లెక్కలే, అంతకంటే ఎక్కువగా కదా. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ చేయాలంటే ఖచ్చితంగా అన్ని వీడియోలు అయితే. నేను వీడియోల సైజ్ తగ్గిద్దాం అనుకుంటే మీరేమో వీడియోల నెంబర్ తగ్గిద్దాం అనుకుంటే మీరు సైజ్ తగ్గేయమంటున్నారు. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ వీడియోలో చేస్తా, నాకేం అభ్యంతరం లేదు. సో అప్పటి వరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్.